మన ప్రభుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కొన్ని మాటలు ధ్యానిద్దాం. మరి ఈనాటి మన అంశము దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే అన్నటువంటి మరి ఈ ధ్యానాంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించే దాని తినుట విషయం. లోకమందు విగ్రహము వట్టిది, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవుని వలన దేవతలనబడిన వారు, ప్రభులనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందనను భూమి మీదనను దేవతలనబడినవి ఉన్నను. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. దేవుని సాయంగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీ పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మయి ఒక్కడే అన్నటువంటి ఈ ధ్యానాంశాన్ని దీవించి ఆశీర్వదించమని, విరిచి పంచిపెట్టమని, నేను ఒట్టివాడను మట్టివాడను ప్రభువా. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి కొన్ని మాటలు ప్రభువా విడలైనటువంటి వారికి నా నోటి నుంచి పలికించమని, కృప చూపించమని, కనికరించమని తండ్రి మీరే మహిమ పొందుకోమని, విను వారికి ఆశ్రితకరంగాను, చెప్పేటట్టు నాకు నా కుటుంబానికి కూడా ఆశ్రితకరంగా ఉన్నట్లు సహాయం చేయమని, కృప చూపించమని మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ గమనించండి, లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదాం. కాబట్టి లోకమందు విగ్రహం అనేది అది మానవులు కల్పితముగా మానవుల చేతులతో తయారు చేయబడినటువంటిది. అందుకే విగ్రహం అనేది వట్టిది, అది దాంట్లో ఏమీ లేదు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని. కాబట్టి దేవుడు ఒక్కడే, మరి వేరొక దేవుడు లేడనేటువంటిది మనకు తెలుసు. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. అయితే లోకంలో దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడినటువంటి వారు లోకంలో అనేక మంది ఉన్నారు. ఆకాశమందనను భూమి మీద నేను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు. కాబట్టి ఆకాశమందనను భూమి అందనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు. కాబట్టి ఆకాశంలో కానీ భూమి మీద కానీ దేవతలు అనబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు, కానీ మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మరి ఆ దేవుడు ఎవరంటే ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. కాబట్టి దేవుళ్ళు అనబడిన వారు ఆకాశమందు కానీ భూమి అందు కానీ అనేక మంది ఉన్నప్పటికీ మనకు దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే తండ్రి అయినటువంటి ఆయన నుండి సమస్తమును కలిగాను. ఆయన నుండి సర్వము, సర్వసృష్టి, భూమి ఆకాశములు, భూమి మీద ఉన్నటువంటి సర్వసృష్టి కూడా మరి ఆయన నుండి కలిగిందని చెప్పి మనకి ఇక్కడ రాయబడుతుంది. ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మరలా మనకు ప్రభు ఒక్కడే, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సమస్తమును కలిగిందట. ఇక్కడ గమనించండి, ప్రభు అంటే మరి లార్డ్ అంటే దేవుడు అనేటువంటి అనే అర్థము వస్తుంది. కాబట్టి ఇక్కడ పైన వచనాల్లో తండ్రి అయినటువంటి ఆయన దేవుడే ఉన్నాడని చెప్పి, మరి కింద వచనాల్లో అదే వచనంలో కిందలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా దేవుడు అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. తండ్రి అయినటువంటి ఆయన ద్వారా సమస్తమును కలిగినని చెప్పి రాయబడుతుంది. అంతేకాకుండా మరి ఆయన ద్వారా సమస్తమును కలిగినని చెప్పి, మనం ఆయన ద్వారా కలిగిన వారం అని చెప్పి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా అని చెప్పి మనకి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ బట్టి చూస్తే మనకు మరి తండ్రి అయినటువంటి దేవుడు, మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఇద్దరు ఒక్కరే అనేటువంటి అర్థము ఇక్కడ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం.
శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది. కాబట్టి శరీరం ఒక్కటే, ఆత్మయు కాబట్టి మరి శరీరం ఉన్నటువంటిది అది ఒక్కటే ఉంది కాబట్టి ఆత్మ కూడా ఒక్కడే. ఆ ప్రకారమే మీరు మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడుతుంది. మనకందరికీ కూడా ఒకే ఒక్క నిరీక్షణ ఏదది అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన రెండవ రాకడలో మనందరినీ తీసుకెళ్తాడన్నటువంటి నిరీక్షణ. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కడే. కాబట్టి మనందరికీ కూడా ప్రభు ఒక్కడే, మరి విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే. అందరు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి మూడైన దినం మృత్యుంజయుడై లేచి నీ నా పాపములను తొలగించాడనేటువంటి విశ్వాసం అందరికీ కూడా ఒక్కటే. అంతేకాకుండా మన యొక్క బాప్తిసము కూడా ఒక్కటే. అంటే మన పాపముల విషయమై మరణించి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా నీతి విషయమై మనం బ్రతికి ఉన్నామనే దానికి తీసుకున్నటువంటి భౌతికపరమైనటువంటి సాక్ష్యమైనటువంటి బాప్తిసము కూడా అందరికీ ఒక్కటే. 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడును, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి అందరిలో కూడా అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు అంటే పరలోకంలో ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఒక్కడే, మరి ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి కొన్ని అంశాలను మనం ఇక్కడ పరిశుద్ధ లేఖనాల నుంచి మరి 3 అంశాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఒక్కడైనటువంటి అంశాన్ని, రెండవ అంశంగా ప్రభువు ఒక్కడైనటువంటి అంశాన్ని, మూడవ అంశంగా ఆత్మయు ఒక్కడైనటువంటి అంశాన్ని నేను పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని వచనాలను ధ్యానిద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఒక్కడైనటువంటి అంశాన్ని గురించి ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నింటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. కాబట్టి కార్యములు అనేటివి అనేక విధములుగా ఉన్నాయి. అందరిలోనూ అన్నింటిలోనూ జరిగించు దేవుడు అంటే సృష్టిలో ఉన్నటువంటి మానవులలో జరిగేటువంటి కార్యక్రమాలు అన్నిటిలోనూ అందరిలోనూ జరిగేటివన్నిటిని జరిగించేటువంటి వాడు మరి దేవుడు ఒక్కడే. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి అందరికీ దేవుడు ఒక్కడే, అందరిలోనూ అన్ని విషయాలను జరిగించేటువంటి దేవుడు ఒక్కడే. ఆదికాండము మనం ఇక్కడ గమనిస్తే ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నాడు. మరి వెంటనే 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. ఇక్కడ గమనించండి, 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు అంటున్నాడు. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను అంటాడు. అక్కడ పైన మన అని వెంటనే కిందన మరల దేవుడు తన స్వరూపమందు దేవుని స్వరూపమందు అని రాయించేవాడుగా పరిశుద్ధాత్మతో ఉంటున్నాడు. కాబట్టి అక్కడ గమనిస్తే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మనము గమనించగలము. మరి ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, మరి దేవుడైన యెహోవా అంటే తండ్రి అయినటువంటి దేవుడు అయినటువంటి యెహోవా మరి నేలమట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రంలో జీవాయును ఊదగా నరుడు జీవాత్మ అయిన. ఇక్కడ కూడా దేవుడైనటువంటి యెహోవా అంటుడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. 11వ అధ్యాయం ఆదికాండం 11వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ కూడా 5వ వచనంలో యెహోవా అని రాయబడి ఉంటుంది. మరి 6వ వచనంలో కూడా యెహోవా అని చెప్పి రాయబడి ఉంటుంది. కానీ 7వ వచనంలో మనము దిగిపోయి అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏమి యెహోవా అంటే దేవుడు ఒక్కడే, కానీ మనము అనే మాట రాయబడుతూ ఉంది. ఇది ఎందుకు రాయబడుతుందంటే ఇక్కడ కూడా మరి ఆదికాండం 1, 26, 27 వచనాల్లో కూడా మరి 26వ వచనంలో మన అనేటువంటి మన స్వరూపం అనడానికి దాన్ని రాయించడానికి దేవుని యొక్క సంకల్పం ఏమైందంటే ఆనాడు ఆదాము చేయబోయేటువంటి
పాపాన్ని ముందే దేవుడు గ్రహించి మరి నరరూపిగా మానవ రూపిగా ప్రభైనటువంటి యేసు క్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన పాపాన్ని తీసివేయుట కొరకు మరి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేవుడు ముందే సంకల్పించి ఆ విధంగా మన అనేటువంటి మాటను వాడుకుంటున్నాడు. అదేవిధంగా ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనంలో మనము అనేటువంటి పదాన్ని ఆయన మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తే దేవుడు ఒక్కడైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనం మనం గమనిస్తే చూడండి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే యెహోవాను. కాబట్టి నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కాబట్టి నేనే దేవుడును, నేనే రక్షకుడు, నేను తప్ప వేరొకడు లేడు. ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే. అంటే ప్రకటన చేయవాడు దేవుడు నేనే అని చెప్పి ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింపచేయువాడు నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. కాబట్టి ప్రకటించేటువంటి వాడు దేవుడు అయినటువంటి నేనే విధంగా ప్రకటిస్తున్నాను. నేనే దేవుడును, నేనే రక్షకుడును. మరి దాన్ని గ్రహింపజేయవాడు అంటే దేవుడు ఒక్కడైనటువంటి విషయాన్ని మానవులకు గ్రహింపజేయవాడు నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు అంటాడు. కాబట్టి ఏ అన్య దేవతలు కూడా మానవునిలో ఉండలేదు. అయితే మీరు అవన్నీ కల్పితాలుగా మానవ సృష్టిగా చేసుకొని ఉన్నారు. అయితే దేవుడు నేను దేవుడు ఒక్కడైనటువంటి విషయాన్ని మీకు గ్రహింపజేయవాడును కూడా నేనే అని చెప్పి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించేవాడుగా ఉన్నాడు. 15వ వచనం, యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇజ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. కాబట్టి యెహోవానకు నేనే పరిశుద్ధ దేవుడు అంటాడు. పరిశుద్ధ దేవుడు. చూడు, ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు అనబడినటువంటి వారు పరిశుద్ధులు కారు. అయితే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు లేదా యెహోవా దేవుడు మాత్రమే పరిశుద్ధ దేవుడు. ఇశ్రాయేలు సృష్టికర్తకు నేనే మీ రాజును. అంటే ఇశ్రాయేలు అంటే దేవుని నమ్మినటువంటి పిల్లలారా, మరి సృష్టికర్తనకు యెహోవాను నేనే మీకు రాజును. అంటే మిమ్మల్ని సృష్టించిన వాడును నేనే, మిమ్మల్ని పరిపాలించినటువంటి దేవుడును కూడా నేనే అని చెప్పి అనే దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. 45వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే లేదా 21 నుంచి, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనము, నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. కాబట్టి యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మరి నేను చెప్పేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకోమును. నీవు నా సేవకుడు, నేను నిన్ను నీవు నా సేవకుడు, నీవు నా మరి నేను కనినటువంటి నా బిడ్డవు, నా కుమారునవు, నేను నిన్ను నిర్మించి తిని అంటాడు. కాబట్టి దేవుని నమ్మినటువంటి పిల్లలు ఎవరైతే దేవుడిని గుర్తించి ఉన్నారో వారితో దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. మరి నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను, నేను నిన్ను సృష్టించి ఉన్నానని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోయాను. ఇశ్రాయేలు అంటే ఆనాడు ఇశ్రాయేలు అయితే ఈనాడు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, నీవు నా సేవకుడవై ఉన్నావు, మరి నేను నిన్ను మరిచిపోను, నిన్ను మర్చిపోను. ఎందుకంటే నిన్ను నిర్మించింది నేనే, నిన్ను సృష్టించిన వాడు నేనే, నిన్ను జన్మింపజేయించిన వాడు, నిన్ను నరుడుగా పుట్టించిన వాడు నేనే, కాబట్టి నిన్ను మరిచిపోజాలని అంటాడు. 22 మంచు విడిపోనట్లు నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మంచు విడిచిపో. మంచు గడ్డగా ఉన్నటువంటి మంచు విడిపోయిందంటే నీరుగా, మరి దాన్ని మళ్ళా మరి ఆ నీరు విడిపోయినటువంటి ఆ నీరు మరలా మంచుగా మరి ఖర్చుకోవడము తర్వాత జరగదు. నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోయినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మంచు ఏ విధంగా అయితే విడిపోయి నీరుగా మారుతుందో ఆ విధంగా నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లు నీ పాపములను తుడిచి. కాబట్టి నీ అతిక్రమములను మబ్బు ఏ విధంగా తొలగిపోతుంది, మబ్బు ఉండి వర్షం రాకముందు మబ్బులు ఉంటాయి, వర్షం వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కారమబ్బులు అన్నీ కూడా పటాపంచులే ఎగిరిపోయేగా ఉంటాయి. ఆ విధంగా నీ అతిక్రమాలన్నీ మబ్బు తొలగినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. కాబట్టి మబ్బు తొలగినట్లు నీ అతిక్రమాలను, నీ పాపములన్నిటిని కూడా మరి తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొను. నేను విముక్తి చేసి ఉన్నాను, నేను రక్షించి ఉన్నాను. నిన్ను పాపపు కూపముల నుండి, మరి పాపపు దోషము నుండి, పాపపు మరి అతిక్రమము నుండి
మరి మబ్బు ఏ విధంగా తొలగిపోతుందో వర్షం వచ్చే ముందు, ఆ విధంగా మిమ్మల్ని నేను విమోచించి ఉన్నాను, మిమ్మల్ని రక్షించి ఉన్నాను, కాబట్టి నా ఎద్దుకు మల్లుకొనుము అని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము లేదా యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. బూదిగంతములో అంటే భూమి అంతంలో ఉన్నటువంటి ఈ మూల ఆ మూల ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలలో నివసించే సమస్తమైనటువంటి భూ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. కాబట్టి దేవుడు నేనే, కాబట్టి నా వైపు చూసి మీరు రక్షణ పొందుడి అని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనము గమనిస్తే, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందాలి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క నామమును ద్వారానే మనం రక్షణ పొందవాలని కానీ ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా రక్షణ పొందలేం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క నామము ద్వారానే మనం రక్షణ పొందే వారముగా ఉంటాము. మరి ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడినటువంటి ఏ నామము వల్ల కూడా మనం రక్షణ పొందినాం. ఎందుకంటే మానవుల కొరకు మానవుల పాపములు ప్రాయశ్చిత్తం కలుగునట్లు ప్రభైనటువంటి యేసు క్రీస్తు, దేవుడైనటువంటి యేసు క్రీస్తు మాత్రమే మరణించి సమాధి చేయబడి మొదట మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన నామము ద్వారానే మానవులకు రక్షణ. కాబట్టి ఆయన మరణపు ముళ్ళని విరిచాడు, కాబట్టి మరణాన్ని జయించినటువంటి ఏకైక దేవుడు. కాబట్టి మరి ఆయన ఒక్కడే అయినటువంటి దేవుడుగా ఆయన మాత్రమే మరణాన్ని గెలిచాడు, కాబట్టి ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనకు దేవుడు ఒక్కడే. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మీరు పూర్వకాలం యొక్క సంగతులను గమనించండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లేదా తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డల పట్ల జరిగించినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలను గమనించండి. ఇతర జనాంగంలో జరిగినటువంటి మహత్కార్యాలను గమనించి చూడండి. మరి చూస్తే పూర్వకాలంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడనే విషయము మరి తేట తెల్లమవుతుందని చెప్పి దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే అనేటువంటి ఆయన కూడా మరి తండ్రి అయినటువంటి యెహోవా అని లేదా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడునకు యెహోవా. ఇజ్రాయేలు వినమంటే ఆనాడు దేవుని నమ్మినట్టు ఇజ్రాయేల్ ప్రజలతో అయితే ఈనాడు మరి ప్రభునటువంటి యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి క్రైస్తవులతో దేవుడు ఈ విధంగా అంటున్నాడు, ఇజ్రాయేలు వినుము అంటే క్రైస్తవులారా వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడునకు యెహోవా. మరి యెహోవా దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అద్వితీయం అంటే ద్వితీయం లేనట్టు, అంటే రెండవ వాడు లేనటువంటి వాడు, ఏకైక దేవుడు, మరి ఆయనే యెహోవా. కాబట్టి దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే అద్వితీయుడైనటువంటి వాడు, ద్వితీయం లేనటువంటి, రెండవ వ్యక్తి లేనటువంటి వాడు, రెండవ దేవుడు లేనటువంటి వాడు, ఏకైక దేవుడు అయినటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపబడు. కాబట్టి దేవుడు ఒక్కడే, కాబట్టి ఆయన నీ పూర్ణ హృదయం, నీ హృదయంలో ఎటువంటి వారు కూడా ఇతర దేవుళ్ళు అనబడిన వారు ఎవరు కూడా ఉండకుండా నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను
ప్రేమించేవాడు. కాబట్టి దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడైనటువంటి దేవుడిని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, మరి నీ దేవుడైనటువంటి, నీ ఒకే ఒక్క దేవుడైనటువంటి యెహోవాను నువ్వు ఆరాధింపవలను, ప్రేమింపవలని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త. అందుకే అద్వితీయుడైనటువంటి ఈ యెహోవా దేవుడే మరి ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుగా ఈ లోకానికి కుమారుని రూపంలో రావడం జరిగింది. చూడు యోహాను సువార్త. ఎందుకంటే మానవుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఎందుకంటే సృష్టిని సృష్టించిన వాడు ఆయనే కాబట్టి తన ఏదైతే తన సృష్టిమైనటువంటి వారు మరి నరకానికి వెళుతుంటే చూడలేక మరి ఆయనే మానవ రూపిగా రావడము జరిగింది. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారంగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ఆయన ప్రేమించినటువంటి ప్రేమకు మితి అనేది లేదు, అంతమనేది లేదు, ఇంత అని కొలబద్ద లేదు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే ఆయనే లోకాన్ని సృష్టించాడు కాబట్టి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారునిగా, ద్వితీయములైనటువంటి కుమారునిగా, ఏకైక కుమారునిగా, జనతైక కుమారునిగా, అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుగా మరి అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు నశింపకున్నట్లు నిత్య జీవం పొందినట్లు ప్రభువైనటువంటి యేసు క్రీస్తును దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి తండ్రైన దేవుడు తన అద్వితీయ కుమారునైనటువంటి యేసు క్రీస్తుని లోకానికి ఎందుకు పంపించి ఉన్నాడంటే మరి నిజమైన దేవుడు ఆయనని తెలుసుకుని ఆయనందు విశ్వాసం ఉంచువాడు మరి నశింపుకున్నట్ల నిత్య జీవానికి వెళ్ళేటట్లు ప్రభువైనటువంటి యేసు క్రీస్తును ఆయన అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. కాబట్టి దేవుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తును ఎందుకు పంపినాడంటే ఆయన ద్వారా లోకము తీర్పు పొందుటకు కాదు, కానీ లోకము ఆయన ద్వారా రక్షింపబడుటకే దేవుడు ఆయన లోకానికి పంపి ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తును మరి చూడండి, గమనించండి, మరి యెహోవా దేవుడే యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకనగా అంటే యెహోవా దేవుడు రోషం కలిగినటువంటి వాడు, కోపం కలిగినటువంటి వాడు, పాపాన్ని ఎంత మాత్రము మరి ఆయన సహించేటువంటి వాడు కాదు. ఆనాడు మరి పాత నిబంధనలో అనేక మంది మరి దాన్ని నమ్మినటువంటి వారు పాపం నిమిత్తం వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన శిక్షించేవాడుగా ఉంటాడు. చూడు అహరోను ప్రధాన యాజకుడైనటువంటి ఆయన కుమారులైనటువంటి 2 కుమారులు ఆనాడు యాజకులై ఉండి కూడా అన్ని అగ్ని తెచ్చినప్పుడు దేవుడు మరి ఆయన వారిని శిక్షించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మందసాన్ని మోసుకొచ్చేటప్పుడు ఉజ్జి మరి దేవుని యొక్క మందసాన్ని తాకినప్పుడు ఆయన్ని కూడా శిక్షించేవాడుగా ఉంటాడు. ఆయన ముందే చెప్పి ఉన్నాడు పరిశుద్ధమైన దాన్ని ఎవరు కూడా ముట్టకూడదని చెప్పి. మరి ఆయన యొక్క మాటను మరి లెక్క చేయకుండా ముట్టుకున్నటువంటి వారిని దేవుడు మరి శిక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి పాపాన్ని క్షమించినటువంటి వాడు, ఆయనే కోపం కలిగినటువంటి వాడు, ఆయన మరి ప్రేమమూర్తిగా తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమమూర్తిగా నరరూపిగా మానవ రూపిగా యేసుక్రీస్తు రూపాన్ని లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు బలి కావడము జరిగింది. 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరంటే మనిషి కుమారుడు మాత్రమే. అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మాత్రమే పరలోకం నుండి మరి దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. పరలోకానికి ఎక్కిపోయిన వాడుగా, మరణాన్ని గెలిచి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. 14వ వచనం. అరణ్యంలో మోసే సర్పంను ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఏర్పడు. ఆనాడు మోషే ఇశ్రాయేలు చేయించినటువంటి పాపం నుండి తాపకరమైన యంత్రములు దేవుడు పంపినప్పుడు అవి కరిచి మరణిస్తూ ఉన్నప్పుడు మరలా దేవునికి మోషే ప్రార్థించినప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని ఉంచి మరి దానివైపు ఎవరైతే కొర ప్రాణంతో ఉన్నవారు చూస్తారో వారందరూ బ్రతుకుతాడని చెప్పి ఆనాడు ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తడం జరిగింది. అదేవిధంగా మరి దాని వైపు చూసిన వారందరూ కూడా బ్రతికి ఉన్నారు. మరి అదేవిధంగా ఈనాడు ఎవరైతే మరి శిలువలో మరణించినటువంటి శిలువకు గురైనటువంటి మానవుల పాపం నిమిత్తమై మనిషి కుమారుడైనటువంటి ప్రభువైనటువంటి క్రీస్తు
మరి ఎత్తబడినటువంటి ఆ శిలువపై ఎవరైతే చూస్తారో వారందరూ కూడా రక్షింపబడతారని చెప్పి మరి అపుస్తుడైనటువంటి యోహాను భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి ఆనాడు ఎవరైతే ఇత్తడి సర్పం వైపు చూసి ఉన్నారో కొరప్రాణంతో ఉన్నవారు వారందరూ కూడా బ్రతికిన వారుగా ఉంటున్నాడు. ఈనాడు ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామములో మరి మారుమనస్సు పొంది మరి బాప్తిజం తీసుకొని ఆ శిలువ వైపు ఎవరైతే చూస్తారో, ఆ ఎత్తబడినటువంటి మనిషి కుమారుని వైపు ఎవరైతే చూస్తారో, ఆ శిలువలో మరణించినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వైపు మరణించి సమాధి చేయబడి ముడిదల మృత్యుంజయుడై లేచి ఉన్నటువంటి ఆ శిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వైపు ఎవరైతే చూస్తారో వారందరూ కూడా రక్షింపబడేవారుగా ఉంటారని, నిత్య జీవాన్ని పొందేవారుగా ఉంటారని చెప్పి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మరి లోక పాపల నిమిత్తము మరణించాడని చెప్పి మరి అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు రాసేవాడుగా ఉంటున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అను. దూత మరియమ్మతో అంటే గబ్రియల్ దూత మరియమ్మతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అను. కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొని సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కాబట్టి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క మరి శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. మరి కనుక నువ్వు గర్భవతి కుమారుని కని ఆ జన్మించినటువంటి ఆ కుమారుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడని చెప్పి ఇక్కడ మరి దేవుడు రాయించేవాడుగా ఉంటున్నాడు. గలతీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ గమనిస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రం విధించిన క్రియలను సంబంధముకు శాపమునకు లోనే ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నీ చేటు ఎందుకు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడుతుంది. కాబట్టి మరి మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. కాబట్టి మధ్యవర్తిగా వచ్చినటువంటి ఎవనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 'చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే అని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అనేక మంది ఈనాడు పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోలేని విషయంలో త్రిత్వం అనేటువంటి మాటను బయటికి తెచ్చి దుర్బోధన చేసేవారుగా ఉంటారు. త్రిత్వం అనేటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. కాబట్టి దేవుడు ఒక్కడే, ఏకైకుడు. కాబట్టి దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. అంటే దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నరులకు మధ్యవర్తిగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి నరుడుగా వచ్చి ఉన్నాడు. కాబట్టి మధ్యవర్తి ఒక్కడే. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తాను అందరి కొరకు, కొందరికి కొరకు, అందరికి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు విమోచన క్రయధనంగా తను తాను అర్పించుకునేవాడు. అంటే వారిని విమోచించుటకు క్రయధనంగా తన యొక్క ప్రాణాన్ని మరి అర్పించుకునేవాడుగా, అంటే వారి పాపం నుండి వారి దోషములను రక్షించుట కొరకు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మరి తను తాను విమోచన క్రయధనంగా ఆయన రక్షించుట కొరకు, వారిని విమోచించుట కొరకు తాను మరి ప్రాణాన్ని వెల చెల్లించిన వాడుగా
వెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. దీనిని గురించి సాక్ష్యం యుక్తకాలమందు ఇవ్వబడింది. కాబట్టి ఈ సాక్ష్యము మరి ఆనాడు యుక్తకాలం ముందు దేవుడు బయలుపరిచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభైనటువంటి యేసు క్రీస్తు మాత్రమే దేవుడు. మనకు ఒకే ఒక్క దేవుడు ఆయనే. మరి ప్రభైనటువంటి యేసు క్రీస్తు అంటే తండ్రి అయినటువంటి దేవుడే, యెహోవా దేవుడే మానవ రూపిగా లోకానికి రావడము జరిగింది. రెండవ మాటగా ప్రభువు ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. అంటే పరిచర్యలు దేవునికి చేసేటువంటి పరిచర్యలు అనేక విధాలుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిస్తే 18వ అధ్యాయము 27వ వచనం గమనించండి. ఇక్కడ అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభుతో మాట్లాడు తెగించుచున్నాను. ఇక్కడ మరి లోతుని సంరక్షించే విషయంలో మరి యెహోవా దేవునితో అబ్రహాము మరి ఆయనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. మరి ఇక్కడ అనేక దాదాపు 4 సందర్భాలలో యెహోవా దేవుని ఇక్కడ ప్రభు అని మరి అబ్రహాము సంబోధించేవాడుగా ఉంటున్నాడు. ఆదికాండం 33వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే 33:14 ఇక్కడ కూడా నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను, నేను నా ప్రభునద్దుకు చేరునకు వచ్చే వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలది ఈ పిల్లలను నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పారు. ఇక్కడ యాకోబు తిరిగి తన తల్లిదండ్రులకు దగ్గరకు ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు అక్కడ యెహోవా దేవుణ్ణి ప్రభు అని చెప్పి అక్కడ సంబోధించేవాడుగా ఉంటున్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 23వ వచనం, నిర్గమకాండము 34వ అధ్యాయము 23వ వచనం, నిర్గమకాండము 34వ అధ్యాయము 23వ వచనం. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబడరు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో మరి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి సంవత్సరానికి ముమ్మారు అంటే 3 సార్లు పురుషులందరూ కూడా ప్రభువును ఇశ్రాయేలు దేవుడైనటువంటి మరి యెహోవా సన్నిధిని కనబడవాలని చెప్పి దేవుడు ఆనాడు మోషేతో సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ప్రభువు అని సంబోధన ఉంది. అంతేకాకుండా దేవుడైన యెహోవా సన్నిధి అంటే ఇక్కడ దేవుడు ప్రభువు అంటే ఇద్దరు ఒక్కరే, ఆయనే యెహోవా దేవుడు అని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఎవరంటే యెహోవా అని, ప్రభు ఎవరంటే యెహోవా అని చెప్పి ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 7వ వచనం, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే తర్వాత క్షమించండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే సొలొమోను చేసిన ఈ మనవిని ప్రభువునకు అనుకూలమే. కాబట్టి దేవుడు తండ్రి అయినటువంటి యెహోవాకు సొలొమోను మహారాజు చేసినటువంటి ప్రార్థన ప్రభువుకు అనుకూలమైనని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు మనకు ప్రభువు అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం, యెషయా గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే,
ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా అని చెప్పి ఇక్కడ ప్రభువును సైన్యములకు అధిపతికు యెహోవా అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. అంటే యెహోవా ప్రభు అని చెప్పి మరి దేవుడు ప్రభు అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిస్తే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిస్తే, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగావచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయనకు మార్గం సరళము చేయుట కొరకు ఒక దూతను ముందుగా పంపిస్తున్నానని చెప్పి, మరి ఆయన ఎవరు కాదు, బాప్తిసం ఇచ్చి యోహాన్ అని చెప్పి మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఇక్కడ ప్రభు అని చెప్పి సంబోధిస్తున్నాడు. మరి ఇదే వాక్యము మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరి ఆయన అక్కడ ప్రభు మార్గము సరళము చేయుటకు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి ఉన్నాడని చెప్పి అక్కడ రాయబడుతుంది. కాబట్టి ముందు వచనాలలో యెహోవా దేవుడు ప్రభు అని చెప్పి మనం పాత నిబంధన గ్రంథంలో ఇంతవరకు ధ్యానించాము. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథమైనటువంటి మలాకీ 3:1 మరి ప్రభు అని చెప్పి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి సంబోధించబడటం మనము గమనిస్తాము. అదే వాక్యం మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరి రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని చెప్పి మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ గమనిస్తే ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడను గాక అని చెప్పి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు మరి స్తుతింపబడను గాక అని చెప్పి ఇక్కడ రాయబడింది. దావీదు కుమారుడు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. కాబట్టి మరి యేసు క్రీస్తుని ఇక్కడ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడను గాక అంటే ఇక్కడ ప్రభు అంటే ఎవరు అంటే యెహోవా దేవుడు. ఆయన పేరిట వచ్చేటువంటి యేసు క్రీస్తు స్తుతింపబడను గాక అని చెప్పి మరి స్తుతిలో లేదా స్తోత్రాలు మనం దేవునికే చెల్లిస్తాము. కాబట్టి ఇక్కడ మరి ఆయన పేరిట వచ్చేటువంటి దావీదు కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు కూడా మరి ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడని చెప్పి మరి ఇక్కడ రాయబడుతూ ఉంది. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని మనం గమనిస్తే, లూకా సువార్త 1వ అధ్యాయము 43, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించదు. ఇక్కడ మరియమ్మ గర్భవతి అయినటువంటి ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు మరి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు అంటే ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకునేది ఈ విధంగా అనిచేది, ఈ విధంగా మాట్లాడేదిగా ఉంటుంది. అంటే ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకున్నది, నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. కాబట్టి నా ప్రభు తల్లి అంటే ఏమి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మరి నా ప్రభు తల్లి అని చెప్పి మరియమ్మ గారిని మరి సంబోధించేదిగా ఉంటుంది. కాబట్టి అక్కడ యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం 22వ వచనాన్ని మనం గమనిస్తే, మోషే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభునకు ప్రతిష్ఠ చేయబడేవారు. కాబట్టి యూదా మరి సాంప్రదాయం ప్రకారము ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడేవారు అని ప్రభు మరి ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతలను 2 పావురాల పిల్లలను బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రభువుకు ప్రతిష్ఠించుట కొరకు అంటే యెహోవాకు ప్రతిష్ఠించు కొరకు మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మరి ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ప్రతిష్ఠించుట కొరకు మరి దేవుని యొక్క సన్నిధికి ఇక్కడ తీసుకొని వచ్చి ఉన్నారని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ప్రభువునకు ప్రతిష్ఠించుట కొరకు మరి యేసు క్రీస్తును తెచ్చి ఉన్నారని చెప్పి ఇక్కడ మరి రాయబడుతుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం మనం గమనిస్తే 10వ అధ్యాయము 36వ వచనం ఇక్కడ యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చూడండి. పాత నిబంధన ప్రకారము యెహోవా దేవుడు ప్రభు అని చెప్పి రాయబడుతుంది, మనం ఇంతవరకు ధ్యానించాము. మరి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి రాయబడుతుంది. కాబట్టి యేసు క్రీస్తు యెహోవా దేవుడు ఇద్దరు ఒక్కరే, మరి ప్రభువు
ఒక్కడే దేవుడు, ఒక్కడే అనే విషయం మనకు తేటతెల్లం అవుతుంది. అక్కడే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనిస్తే, మరి దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ గమనించండి, దావీదు పరలోకానికి ఇంకా ఎక్కిపోలేదు కానీ పరదేశంలో ఉన్నాడు. అయితే అతడు ఈ విధంగా రాస్తున్నాడు, నేను నీ శత్రువులు నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పు. నీ శత్రువులు నీ పాదముల కింద పాదపీఠం వరకు ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో, అంటే దేవుడైనటువంటి ఒక్కడైనటువంటి యెహోవా దేవుడు లేదా ప్రభువు, ఆయన రక్షకుడైనటువంటి మరి అందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో మరి నీవు నీ శత్రువులను మరి నీ పాదముల కింద పాదపీఠం వరకు చేసే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు సెలవిచ్చినాడని చెప్పి, నా ప్రభుతో సెలవిచ్చినని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు రాసేవాడుగా ఉంటాడు. అంటే తండ్రి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుని ప్రభుగా సంబోధిస్తున్నాడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును కూడా మరి ప్రభు అని చెప్పి ఇక్కడ సంబోధించేవాడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పి మనం గమనించవచ్చు. ఇదే వచనాన్ని కీర్తనల గ్రంథము మరి 110వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. తర్వాత హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, 1వ అధ్యాయము 10వ వచనం, ఇక్కడ ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి. అంటే తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని చెప్పి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి ప్రభువా అని చెప్పి ఆయన మరి తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యెహోవా మరి రక్షకుడైనటువంటి లోక పాపముల నిమిత్తమే మానవ రూపిగా వచ్చినటువంటి యేసు క్రీస్తును ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసి, అంటే నీవే సృష్టికర్తవు, మరి ఆకాశంలో నీ చేతి పనులే అని చెప్పి ప్రభువా అని చెప్పి ఆయన్ను సంబోధించేవాడుగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారి దేవుడినకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి మరి అపోస్తలుడైనటువంటి యోహాను మరి దర్శన రీతిగా ఈ విధంగా రాస్తున్నాడు, ఆల్ఫయు ఒమేగయు నేనే, ఆది అంతము నేనే, మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో, వర్తమానంలోనూ భూత భవిష్యత్ అంటే ఇప్పుడు జరిగేటువంటి కాలంలోనూ గతంలో జరిగిపోయినటువంటి కాలంలోనూ భవిష్యత్తు జరిగిపోయేటువంటి కాలంలోనూ ఉండువాడని నేనే అని సర్వాధికారి దేవుడినకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అంటే సర్వాధికారి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటువంటి వాడిని నేనే అని చెప్పి మరి సర్వాధికారి, సర్వానికి అధికారి అయి సర్వమును పాలించేటువంటి వాడు, సర్వమును సృష్టించినటువంటి దేవుడినకు ప్రభు సెలవిచ్చుచున్నాడని చెప్పి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎవరంటే ఆయన దేవుడు, సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆది అంతమైనటువంటి దేవుడు, ఆయన ప్రభు అయి ఉన్నాడని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 18వ వచనం, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడు నైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. నేను మొట్టమొదటి వాడును, నేను చివరి వాడును కూడా నేనై ఉన్నాను. జీవించువాడును నేనే, మృతుడనైతును కానీ నేను జీవించువాడును. అయితే పాపముల నిమిత్తమై నేను మృతుడనయ్యాను కానీ ఇదిగో యుగములు సజీవుడుగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి పాపుల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయ లేచినటువంటి ఏకైక దేవుడు, ప్రభువు, రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మొదటివాడును కడపటివాడునై ఉన్నాడు. ఆయన జీవానికి మొదటివాడై ఉన్నాడు. అంతేకాకుండా జీవానికి మరి ఆయనే చివరి వాడై ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభు అయి ఉన్నాడని చెప్పి మనకి ఇక్కడ రాయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే,
నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమనే ఉన్నాను. కాబట్టి ఇక్కడ నేనే అల్ఫయు ఒమేగయు ఉన్నాను, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమనే ఉన్నాను. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయనే ఆదియు అంతమై అల్ఫయు ఒమేగయు కడపటి వాడును మొదటి వాడునై ఆయనే ఉన్నాడని చెప్పి ఇక్కడ ఆయన గురించి రాయబడుతూ ఉంది. కాబట్టి ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అని చెప్పి ఇక్కడ మనకు తేటతెల్లమవుతుంది. కాబట్టి ప్రభువు ఒక్కడే, ఆయన యెహోవా, ఆయనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడినటువంటి ప్రకారం ఆయన ప్రభువు ఒక్కడై ఉన్నటువంటి దేవుడు. మూడవదిగా ఆత్మయు ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, కృపావరములు నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కాబట్టి కృపావరాలు, దేవుడిచ్చేటువంటి కృపావరాలు అనేకం ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రభుయే ఆత్మ అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వాతంత్రము ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రభుయే ఆత్మ అని చెప్పి రాయబడుతుంది. కాబట్టి దేవుడే ప్రభువే ఆత్మ అని చెప్పి మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ గమనించండి, నేను తండ్రిని వేడుకొదను, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగా ఆత్మను మీకు కాబట్టి నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉన్నట్లు ఆదరణకర్తను అంటే ఉత్తరవాదిని మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన సత్యస్వరూపియగా ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పి ఇక్కడ ఆదరణకర్త అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ఉత్తరవాది ఆత్మను మీ దగ్గరికి పంపినట్లు నేను తండ్రిని వేడుకుంటానని చెప్పి ఇక్కడ దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. 26వ వచనాన్ని మనం గమనిస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున, అక్కడేమో మరి తండ్రిని వేడుకుంటానంటాడు, ఇక్కడ తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మను సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకం చేయను. కాబట్టి అక్కడేమో తండ్రిని నేను వేడుకొందునని చెప్పి మీకు ఆదరణకర్తను పంపించడం నేను వేడుకుంటానంటాడు. ఇక్కడ చూస్తే మరి ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ మరి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను జ్ఞాపకం చేస్తాను. అంటే నా నామమున పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉత్తరవాది వస్తాడని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. 15వ అధ్యాయం 20వ వచనం 26వ వచనాన్ని మనం గమనిస్తే, తండ్రి యొద్ద నుండి మరి మీ వద్దకు నేను పంపబో, అక్కడేమో తండ్రిని వేడుకుంటానని చెప్పి మరి ఆయన పంపించేటట్లా అని చెప్పి అక్కడ రాయబడుతుంది. మరి ఇక్కడేమో నేను పంపుబో అని చెప్పి మరి 14:26లో నా నామమును ఆదరణకర్త వస్తాడని చెప్పి అక్కడ సెలవిస్తున్నాడు. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్షి అంటే సత్యస్వరూపమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుందని చెప్పి మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. కాబట్టి నా ఆదరణకర్త మరి నేను పంపబో ఆదరణకర్త వచ్చి మరి ఆ సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చి మరి నా గురించి సాక్ష్యం ఇస్తుందని చెప్పి మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనం గమనిస్తే 16వ అధ్యాయం 7 నుంచి మరి 15వ వచనాల వరకు మనం గమనిస్తే చూడండి, ఇక్కడ మరి ఆ సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మరి లోకంలోకి వచ్చినప్పుడు లేదా ఆదరణకర్త మరి ఇంకొకటి ఆదరణకర్త రావాలంటే నేను వెళ్ళి ఇక్కడి నుంచి పోవాలని చెప్పి మరి నేను తండ్రి దగ్గరికి వెళ్తే తప్ప కానీ మరి ఆదరణకర్త రాడని చెప్పి ఆ వచ్చినటువంటి ఆదరణకర్త పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి
లోకమును ఒప్పింపు చేసేవాడుగా ఉంటాడని చెప్పి మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆ సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ సత్యస్వరూపమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా సర్వసత్యంలోనికి నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన తనంతట తాను ఏమీ కూడా బోధించుకున్నట్ల మరి ఏమి వేటిని వింటాడో వాటిని బోధించేవాడుగా ఉంటాడని, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచు అని సొంతంగా ఆ పరిశుద్ధాత్మ బోధించడు, కానీ నా వాటిలోని గురించి మరి బోధిస్తూ నన్ను మహిమపరిచేవాడుగా ఉంటాడని చెప్పి, అంటే ఆ పరిశుద్ధాత్మ ప్రభువైనటువంటి యేసు క్రీస్తును మహిమపరిచేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పింది. కాబట్టి తండ్రికి ఏవైతే కలిగి ఉన్నాయో అవన్నీ కూడా నావి, మరి ఆ పరిశుద్ధాత్మ నా వాటిలో తీసుకొని మీకు బోధించేవాడుగా ఉంటున్నాడని చెప్పి, అంటే ఇక్కడ తండ్రి నేను ఐక్యమై ఉన్న ప్రకారము మరి తండ్రికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నావి, నా వాటిలో నుంచి తీసుకొని పరిశుద్ధాత్మ మీకు బోధించేవాడుగా ఉంటాడని చెప్పి, మరి విషయాన్ని బట్టి మరి దేవుడు, ప్రభువు, మరి ఆత్మ ముగ్గురు ఒక్కరే అనేటువంటి విషయం మనకు తేటతెల్లమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ గమనిస్తే ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందనను మరి పరలోకమందున్నవైనను వాటి అన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునేవలని తండ్రికి అభిష్టమాయను. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా సర్వ సంపూర్ణత మరి నివసింపవలనని చెప్పి ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువకు విరేలాడ తీయడం ద్వారా, ఆయన రక్తం ద్వారా సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే ఆయన ద్వారా సమస్తము భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా సమాధానపరచుకోవాలని తండ్రికి అభిష్టమాయను. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా అవి పరలోకమందైనా సరే భూలోకమందైనా సరే సర్వమును కూడా సమాధానపరచవాలని చెప్పి యేసు క్రీస్తు యొక్క శిలువ బలయాగం ద్వారా, శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మరి సమాధానపరచవాలని చెప్పి తండ్రి అయినటువంటి దేవునికి మరి ఇష్టమైనగా కోరికైనదిగా ఉందని చెప్పి ఇక్కడ మరి అపోస్తులైన పౌలు కొరింథీయులకు పత్రికగా రాస్తున్నాడు. ఇదే వాక్యాన్ని మనం యెషయా గ్రంథం 53:10 వచనంలో కూడా మనము గమనించవచ్చు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడినాను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడు. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఇక్కడ గమనించండి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు గురించి ఇక్కడ రాయబడుతుంది. మరి దాదాపు మరి యెషయా ప్రవక్త యేసు క్రీస్తుని గురించి రాస్తున్నాడు. మరి యెషయా ప్రవక్త ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కంటే కూడా దాదాపుగా మరి 700 నుంచి 740 సంవత్సరాలకు పూర్వమే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు గురించి ఆయన రాసేవాడుగా ఉంటున్నాడు. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడు. కాబట్టి ఆది నుండి నేను రహస్యంగా గుట్టుగా నేను మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడు. కాబట్టి భూమి అదేంటి, ఇక్కడ భూమి పుట్టిన కాలం మొదలుకొని మరి అక్కడ నేను ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపి, ఇప్పుడు ప్రభు అయినటువంటి యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపినని చెప్పి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మానవ రూపిగా మరి ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మను నన్ను పంపిన కాబట్టి ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాయు ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ యెహోవా అన్నా మరి ప్రభు అన్నా మరి ఆత్మ అన్నా కూడా ముగ్గురు ఒక్కరే అనేటువంటి విషయాన్ని మనకు తేటతెల్లమవుతుంది. ఆయన నన్ను భూలోకానికి పంపి ఉన్నాడని చెప్పి మరి ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను మరి పంపేనని చెప్పి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. నేను విమోచకుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్టు
నీ దేవుడనైన యెహోవాకు నేను నీకు ఉపదేశము చేదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించేదును. కాబట్టి నీ దేవుడైనటువంటి నీ విమోచకుడని, నిన్ను రక్షించేటువంటి నేను, నీ దేవుడునకు యెహోవా నేను నీకు ఉపదేశం చేదును, నువ్వు నడవలసిన త్రోవలని నీకు చూపించదనని చెప్పి దేవుడు ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉన్నాడు. 12వ వచనాన్ని మనం గమనిస్తే 48వ అధ్యాయం 12వ వచనం, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియెగ్గుము. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేల్ అని చెప్పి అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు సెలవిచ్చేవాడుగా అంటున్నాడు. అయితే ఈనాడు దేవుడు నమ్మినటువంటి బిడ్డలను పిలిచేవాడుగా ఉంటున్నాడు. నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడును. చూడు, నేనే ఆయన, నేనే దేవుడు, నేనే ప్రభువును, నేనే ఆత్మను, నేను మొదటి వాడును కడపటి వాడును. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడిచేయి ఆకాశ విషయాలను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచు. కాబట్టి నేను నా హస్తము ద్వారా నేను భూమిని పునాది వేసి తిని, నా కుడి చేయి ఆకాశములను వ్యాపింపజేసెను. కాబట్టి నా కుడి చేయి, నా హస్తము ద్వారా భూమికి పునాది వేస్తే నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలుగా వాటి ఒకటి తప్పకుండా అవన్నీ నేను నోటి మాట ద్వారా పిలిచిన వెంటనే అవన్నీ కూడా మరి ఏర్పడినగా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. నేనే దేవుడును, నేను మొదటి వాడును కడపటి వాడును. మరి అంతేకాకుండా మరి ప్రభువుకు యెహోవా ఆత్మ నన్ను పంపి ఉందని చెప్పి, యెహోవయు యెహోవా ఆత్మ నన్ను మరి భూలోకానికి పంపించిందని చెప్పి తండ్రి మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి ప్రభు అయినటువంటి యెహోవా గురించి మరి మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే అనేటువంటి విషయం మనకు తేట తెల్లమవుతుంది. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, నేనును తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు మరి తండ్రియు కుమారుడియు మరి ఏకమై ఉన్నామని చెప్పి వారి యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ అని చెప్పి మనకు తేటమని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 1వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడు గమనిస్తే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. కాబట్టి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా లోక రక్షణగా యేసు క్రీస్తు నామములు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుని మహిమ కలుగుటకై అవి అన్నీ కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు నెరవేర్చబడినవిగా ఉన్నాయి. కాబట్టి యెహోవా దేవుడును యేసు క్రీస్తు మరి ఇద్దరు కూడా ఒక్కడే అనేటువంటి విషయం మనకు తేట తెల్లమవుతుంది. చూడు, ఒకటి మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోతున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి లేదా దేవుడైనటువంటి మరి సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు, ఆయన భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోతున్నాడు అని చెప్పి ఇక్కడ మరి రాయబడుతుంది యెహోవా గురించి. మరి యెహోవా దేవుడు, యెహోవా అనేటువంటి రూపంలో భూమి మీద నరరూపిగా రావడము జరగలేదు. అయితే యేసు క్రీస్తు నామంలో రక్షకుడుగా, ప్రభువుగా ఆయన లోకానికి రావడము జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటి కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. ఇందుని బట్టి మనకు యెహోవా దేవుడును, యేసు క్రీస్తు మరి పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరైనటువంటి విషయం మనకు తేటతలం. అంటే దేవుని యొక్క ఆత్మే, ప్రభుయే ఆత్మని రాయబడుతుంది. కాబట్టి యెహోవా ఆత్మే నన్ను లోకానికి పంపించిందని చెప్పి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, మరి ఆత్మయు ఒక్కడైనటువంటి విషయం మనకు తేట తెల్లమవుతుంది. కాబట్టి దేవాది దేవుడు తాను నరరూపిగా ఈ లోకానికి రావడానికి గల మరి కారణం ఏమంటే, తాను సృష్టించినటువంటి సృష్టము మరి ఆనాడు ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఆనాడే దేవుడు సంకల్పించిన వాడుగా ఉంటున్నాడు.
ఆ పాపమును తీసివేటు కొరకే మానవ రూపిగా నరరూపిగా ఈ లోకానికి రావడం జరిగింది. నిన్ను నన్ను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చినడం జరిగింది. కాబట్టి త్రిత్వం అనేమనట పరిశుద్ధ గ్రంథములో లేదు. మరి చాలామంది బోధకులు త్రిత్వమైనటువంటి మాటను వాడి మరి తప్పుడు బోధన బోధించేవారుగా ఉంటున్నారు. వారికి పరిశుద్ధ గ్రంథము సరిగా అర్థం కాని విషయంలో ఆ విధంగా బోధించేవారుగా ఉంటున్నారు. అయితే తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు, మరి అదేవిధంగా ఈనాడు నిన్ను నన్ను నడిపించేటువంటి పరిశుద్ధాత్మ కూడా ముగ్గురు ఒక్కరే. తండ్రి అయినటువంటి దేవుడు మానవ రూపిగా నరరూపిగా మరి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి రావడం జరిగింది. మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ. కాబట్టి ఇందుని బట్టి మనకు తండ్రి అయినటువంటి దేవుడు, మరి ప్రభు అయినటువంటి మరి తండ్రి దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే అనే విషయం మనకు తేటతెల్లమవుతుంది. ఇందుని బట్టి మరి మనకి ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే ఒక పెద్ద బోధకుడు, ఒక పెద్ద సేవకుడు చెప్పినాడని చెప్పి ఆయన మాటలను అనుసరించడం కాదు. కానీ ఎందుకంటే దాదాపుగా బోధకులు, సేవకులు అనేటువంటి వారు వారికి అనుకూలంగా బోధించుకునేవారుగా ఉంటారు. మరి తప్పులు ఎక్కువగా బోధించేవారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని మరి నమ్మండి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. అర్థం కాని విషయాలు అనేక సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధిస్తే దేవుడు ఏదో ఒక సమయంలో నీకు సత్యమును బోధించేవాడుగా, యథార్థమును బోధించేవాడుగా ఉంటాడని చెప్పి పేట మనవి చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.